హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మా గార్డెన్లో చిక్కుడుపాదు ఉందండి. చిక్కుడుపాదుకి పేనుబంక బాగా పట్టేసింది. పేనుబంక పోవడానికి నేను ఇప్పుడు ఫెస్ట్కి పోవడానికి అయితే వేపాకు పేస్ట్ తోటి ద్రావణాన్ని అయితే తయారు చేస్తున్నాను. 3 గుప్పులు వేపాకు తీసుకుని మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్లా చేసేసాను. ఈ పేస్ట్ ఒక గిన్నెలో వేసేసుకుని 1 లీటర్ వాటర్ వరకు వేసుకుని ఇందులోనే ఒక వెల్లుల్లిపాయ కూడా రేకలు తీసేసి కొంచెం కచ్చాపచ్చగా దంచుకుని వేసుకోవాలి. వేపాకు పేస్ట్ కింద చేసి వేయచ్చండి, లేదంటే వేపాకులు 3 గుప్పులు తీసేసుకుని వేపాకులు పలంగా వేసేసి ఈ వెల్లుల్లిని కూడా దంచేసి ఆ వాటర్లో వేసేసి మరిగించుకోవచ్చు. నేను ఒకసారి అలాగా స్ప్రే చేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి ఇలా పేస్ట్ కూడా వేస్తాను. ఈ వెల్లుల్లిని కూడా ఇందులో వేసేసుకుని స్టవ్ వెలిగించి 2-3 పొంగులు వచ్చే వరకు మరిగించుకుని చల్లారిన తర్వాత మొక్కలకి స్ప్రే చేయాలి. ఇందులోకి నేను ఒక 20 కుంకుడికాయల వరకు దంచి తీసుకున్నాను. ఇందులో వేడి నీళ్ళు వేసి నానబెట్టేస్తే బాగా నానిపోద్దండి. చిక్కుడుపాదుని చూపిస్తున్నాను చూడండి. చిక్కుడుపాదు చూశారు కదా, పేనుబంక ఎలా పట్టిందో. ఈ పేనుబంక చిగుర్లకి అలాగే పూతకి కూడా పట్టేస్తూ ఉంటుంది. చూడండి, పువ్వుల దగ్గర కూడా పేనుబంక అంతా ఎలా ఉందో. దీనికోసమే ద్రావణాన్ని అయితే నేను మార్నింగే చేశాను, ఈవినింగ్ స్ప్రే చేయడానికి చల్లారిపోయి ఉంటుందని. చూసారు కదా, ఈ చిక్కుడుపాదుకి పేనుబంక అయితే మాత్రం అప్పుడప్పుడు మనకి మొక్కలకైతే కనుక అటాక్ చేస్తూ ఉంటుందండి. గార్డెన్లో మనకి ఈ పేనుబంక బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందుకే చిక్కుడుపాదుని చాలామంది పెంచుకోవడానికి చిక్కుడు సంబంధించిన మొక్కలను పెంచడానికి అయితే ఇష్టపడరు. ముందు నేను ఈ పేనుబంకని వాటర్లో ముంచేసి కాడలు అలాగే పోతున్న చోట ముంచేస్తున్నాను. అదంతా కూడా వాటర్లోకి వెళ్ళిపోద్ది. లేదా బాటిల్లో వాటర్ వేసుకుని కన్నాలు ఉన్న బాటిల్లో స్ప్రే చేసేసిన మొత్తం అంతా కూడా పోయిన తర్వాత అప్పుడు మనం స్ప్రే చేసుకోవచ్చు. నేనైతే డబ్బాలోకి వాటర్ తీసుకుని అందులో ముంచుతున్నాను. చిక్కుడు జాతికి సంబంధించిన గోరు చిక్కుడు అని, ఫ్రెంచ్ బీన్స్ అని, లాంగ్ బీన్స్, చిక్కుడి పెంచుకోవడానికి చాలామంది అయితే ఇష్టపడరండి. దానికి కరెక్ట్ సొల్యూషన్ తెలిసిందంటే చిక్కుడుపాదుని మన గార్డెన్లో పెంచుకోవడం చాలా ఈజీ. నేను చిక్కుడు పెంచేదాన్ని. చెట్టు చిక్కుడు కంటే నాకు ఈ పాదు చిక్కుడు అయితే చాలా బాగుంది. సంవత్సరం అంతా కూడా కాసే పాదు ఈ చిక్కుడుపాదు. పాదు చిక్కుడు అయితే చిక్కుడుకాయలు ఎక్కువ వస్తూ ఉంటాయండి, 1/2 కిలో దాటి వస్తూ ఉంటాయి. ఇంట్లో మాకు 4 మెంబర్స్కి కర్రీకి అయితే సరిపోతూ ఉంటాయి. దీనికైతే ఈ వెల్లుల్లి వేపాకు ద్రావణం చాలా బాగా పనిచేసింది. ఈ పేస్ట్ అంతా కూడా నీటిలో మరిగించేసాం కదా, వేడంతా చల్లారిపోయింది. ఒక క్లాత్ వేసుకుని వడబెట్టేస్తున్నాను. 1 లీటర్ ద్రావణం ఇది. 1 లీటర్ వాటర్ డైల్యూట్ చేస్తే చాలు. అలాగే కుంకుడుకాయలు కూడా వేడి నీటిలో వేసి నానబెట్టాను. ఈ కుంకుడు రసం కూడా తీసేసి ఇందులో కలిపేసుకోవాలి. వేపాకులో ఉన్న చేదు, అలాగే వెల్లుల్లిలో ఉన్న ఘాటు, ఈ కుంకుడుకాయల్లో ఉన్నటువంటి చేదు, ఇవన్నీ కూడా పేనుబంక పోవడానికి చాలా బాగా పనిచేస్తుందండి. వేపాకు పేస్ట్ లాగా వేసుకోవచ్చు, లేదా వేపాకులు పలంగా వేసుకోవచ్చు. నేను ఇలా 2 రకాలుగా కూడా చిక్కుడుపాదుకి పేనుబంక వచ్చినప్పుడు స్ప్రే చేస్తూ ఉంటాను. ఈ 2 కూడా నాకు బాగానే పనిచేస్తాయి. చిక్కుడుపాదుకి అయితే పేనుబంక మొత్తం క్యూర్ అయిపోద్ది. పెస్ట్ పోవడానికి మనం కరెక్ట్గా గెస్ చేస్తే అండి, అది మనం స్ప్రే చేసినప్పుడు త్వరగా మనకి పెస్ట్ అయితే పోద్ది. దేనికి సంబంధించిన దానికే మనం స్ప్రే చేయాలి, అలాంటప్పుడే బాగా పనిచేస్తుంది. ఈ వెల్లుల్లి వేపాకు ద్రావణం అయితే పేనుబంకకి బాగా పనిచేస్తుంది. ఎప్పుడు నాకు గార్డెన్లో ఈ పెస్ట్ కనిపించినా సరే ఈ ద్రావణాన్ని స్ప్రే చేస్తూ ఉంటాను. ఒకసారి స్ప్రే చేస్తే సరిపోద్దండి. ఒకసారి మనం ఈ వేపాకు వెల్లుల్లి ద్రావణం స్ప్రే చేసిన తర్వాత మరలా 2-3 రోజుల తర్వాత మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గా నీమ్ ఆయిల్ ఉంటుంది కదా, నీమ్ ఆయిల్ లిక్విడ్ సోపు వేసి నీమ్ ఆయిల్లో కుంకుడు రసం వేయచ్చు. అలా 2 కలిపి మనం మొక్కలకి స్ప్రే చేసినప్పుడు
ఇంకా పూర్తిగా కూడా కంట్రోల్ అయిపోద్దండి ఈ పేనుబంక అయితే. పేనుబంక వస్తుందని చిక్కుడుపాదుని అయితే చాలామంది పెంచరు. కాకపోతే మీరు ఈసారి నుంచైనా చిక్కుడుపాదుని గార్డెన్లో పెంచుకుంటే, మన గార్డెన్లో చిక్కుడుపాదు కొన్న చిక్కుడుకాయలతో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. తీయగా ఉండి చాలా బాగుంది. నేను చిక్కుడుకాయలు కోసినటువంటి వీడియో స్కిప్ అయితే పోయింది, మిస్ అయ్యింది. ఎంత లేదన్నా అక్కడక్కడ ఉన్నా సరే చిక్కుడుకాయలు ఒక 1/2 కిలో వరకు వస్తున్నాయి. నేను 24 బ్యాగ్లో చిక్కుడుపాదు పెట్టానండి. దానికి బాగానే వచ్చింది. నేను 4-5 సార్లు హార్వెస్ట్ చేశాను. మళ్ళీ పక్కన దీనికి వచ్చిన విత్తనాలే కాయ కనిపిస్తే మళ్ళీ నేను బ్లాక్ టబ్లో పెట్టాను. బ్లాక్ టబ్లో పెట్టిన చిక్కుడుపాదు ఇది. కొత్తగా వచ్చిన చిక్కుడుపాదుకి ఇప్పుడు పేనుబంక వచ్చింది. మొత్తం ఆకులంతా తడిచేలాగా బాగా ఫోర్స్గా స్ప్రే చేయాలి. ఈ చిక్కుడుపాదు అంతటికి కూడా బాగా స్ప్రే చేసేస్తే పేనుబంక పోద్ది. బాగా ఎక్కువ ఉందనుకోండి ఒక్కసారికి అయితే కనుక పోదు. మళ్ళీ ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెల్లుల్లి వేపాకు ద్రావణాన్ని అయినా స్ప్రే చేయొచ్చు. లేదా పుల్ల మజ్జిగలో ఇంగువ వేసి పసుపు వేసి ఆ ద్రావణాన్ని స్ప్రే చేయొచ్చు. అలా 2 సార్లు స్ప్రే చేస్తే చిక్కుడుపాదుకున్న పేనుబంక అయితే పూర్తిగా క్యూర్ అయిపోద్దండి. అలాగే దీనికైతే 15 రోజులకి ఒకసారి బాగా ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల నేనైతే లిక్విడ్ ఇస్తున్నానండి మొక్కలకి. మీ దగ్గర ఏముంటే అవి గానుగ దగ్గర ఉంటుంటాయి కదండి, తెలగపిండ్లు, వేరుశనగ తెలగపిండి లేదా నువ్వుల తెలగపిండి, కొబ్బరి తెలగపిండి ఇవన్నీ ఉంటుంటాయి కదా. అలాగా మీ దగ్గర ఏముంటే అవి. నేనైతే ఎక్కువ వేరుశనగ తెలగపిండి, అరటిపళ్ళు, ఉల్లిపాయ తొక్కలతోని బెల్లం వేసి ఫర్మెంటేషన్ చేసి అదైతే 15 రోజులకి ఒకసారి నేను మొక్కలకి ఇస్తూ ఉంటాను. బాగా ఎండలు ఉన్నప్పుడు. వర్షాలు ఉన్నప్పుడు అయితే కనుక వర్మి కంపోస్ట్ కానీ లేదా బాగా మాగిన ఆవు పేడ ఎరువుని మొక్కలకి కొంచెం కొంచెం ఇస్తుంటానండి వీలుని బట్టి. మీకు స్ప్రే చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. నేను మళ్ళీ 2 రోజుల తర్వాత నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను. అదైతే వీడియో తీయలేదు నేను. చూశారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో. మొత్తం అయితే పేనుబంక అయితే పోయిందండి. చూడండి ఈ పూత రాలిపోతుంది. రాలిపోకుండా నేను ఫ్రూట్ ఫర్మెంటేషన్ జ్యూస్ అయితే ఇస్తున్నాను. బనానా ఫ్రూట్ ఫర్మెంటేషన్ జ్యూస్ అయితే మన గార్డెన్లో కంపల్సరీ ఉండాలి. బెల్లం 1/2 కిలో తీసుకుంటే 1/2 కిలో అరటిపళ్ళు తీసుకుని 2 బాగా కలిపేసి 10 రోజుల వరకు మార్నింగ్ ఈవినింగ్ క్లాక్ వైజ్లో కలిపి అలా చేసిన ఫర్మెంటేషన్ జ్యూస్ అండి ఇది. 6 నెలలు అయింది నేను తయారు చేసి. ఎంత నిల్వ ఉంటే అంత బాగా మొక్కలకి బాగా పనిచేస్తుంది. ఈ టబ్ అయితే 50 లీటర్స్ టబ్బు. 50 లీటర్స్ టబ్లో నేను ఈ చిన్న డబ్బా అయితే 250 ml ఫర్మెంటేషన్ జ్యూస్ని అయితే వేస్తున్నాను. ఈ 50 లీటర్ల డబ్బాలో 2 డబ్బాలు వేస్తున్నాను. లీటర్కి 10 ml చొప్పున బాగా కలిపేసి ఇది స్ప్రేయర్లో వేసి మొక్కలకి స్ప్రే చేయొచ్చు. మొక్కలు మొదట్లో కూడా ఇవ్వచ్చండి. ఈ ఫ్రూట్ ఫర్మెంటేషన్ జ్యూస్ అయితే NPK, నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్, NPK ఫెర్టిలైజర్ అండి ఇది. మొక్కలు ఎదుగుదలకి అలాగే పూలు రావడానికి మొక్కలు బలంగా పెరగడానికి కూడా ఈ ఫర్మెంటేషన్ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. వారానికి ఒకసారి మన మొక్కలకి ఆకుల మీద స్ప్రే చేయొచ్చు. 15 రోజులకు ఒకసారి మొక్కల మొదట్లోనూ ఇవ్వచ్చు. ఇప్పుడు టమాటా మొక్కలన్నీ కూడా పూత వస్తుందండి. ఇలా పూత వచ్చేటప్పుడు ఒకవేళ మన గార్డెన్లో పూత రాలిపోతూ ఉంటుంది, అలాగే పిందెలు రాలిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం మొక్క మొదట్లో ఈ ఫర్మెంటేషన్ జ్యూస్ని ఇచ్చామంటే బ్యాగ్ సైజుని బట్టి నేను 1 లీటర్ డబ్బా, ఇది లీటర్ డబ్బాతో వేస్తున్నాను. మొక్క సైజుని బట్టి మొక్క మొదట్లో ఇవ్వాలి.
పూత రాలిపోకుండా వస్తుందండి, పిండి కూడా రాలిపోకుండా ఉంటుంది, పూత కాపు కూడా ఎక్కువ వస్తుంది. ఈ పర్మెంటన్ జ్యూస్ అయితే ప్రతి ఒక్కరి గార్డెన్లోనే ఉండాలి. నేను ఫ్రూట్ పర్మెంటన్ జ్యూస్ ఎలా చేయాలో ప్రీవియస్ వీడియోలో అయితే పెట్టాను. ఒకసారి నా పాత వీడియోలను ఒకసారి చెక్ చేయండి. కొత్తగా గార్డెనింగ్ చేసేవాళ్ళు అయితే బెల్లం వేస్తున్నారు కాబట్టి ఏమైనా చీమలు అది పడతాయేమో అనుకుంటారు. చీమలు అవి పట్టవండి, మైక్రోబ్స్ ఫామ్ అవుతాయి ఈ బెల్లం వేయడం వల్ల. మొక్క వేరుకైతే పోషకాలు బాగా అందుతాయి, మట్టిలో మొక్కకు కూడా తెగులు రాకుండా ఉంటుంది ఈ ఫ్రూట్ ఫర్మెంటన్ జ్యూస్ ఇవ్వడం వల్ల. ఫ్రూట్ ప్లాంట్స్కి పూత వచ్చేటప్పుడు అది మనం వేస్తే పూత ఎక్కువగా వస్తుంది. ఈ స్టార్ ఫ్రూట్ మొక్కకి అయితే పూత రాలిపోతుందండి, రాలిపోకుండా కూడా ఉంటుంది. అన్ని మొక్కలకి కూడా, కూరగాయల మొక్కలకి, ఫ్రూట్ ప్లాంట్స్కి, పూల మొక్కలకి, అన్ని మొక్కలకి కూడా ఈ ఫ్రూట్ పర్మెంటన్ జ్యూస్ ఇవ్వచ్చు. ఇది నేను మొక్కలకైతే స్ప్రే చేస్తున్నాను. స్ప్రే చేయడం వల్ల కూడా మన మొక్కలు పూత కాపు కూడా రాలిపోకుండా చాలా బాగా పనిచేస్తుంది. నెలకు ఒకసారన్నా ఈ ఫ్రూట్ పర్మెంటన్ జ్యూస్ని అయితే మొక్కలకి ఇవ్వాలండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి, ప్రతి వీడియో మిస్ అవ్వకుండా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.